జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదులో అత్యధిక మందిని సభ్యత్వాలు చేయించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా నాయకులు తెలిపారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పలు ప్రముఖ కూడళ్ల వద్దకు జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన క్రియాశీలక సభ్యత్వాల్లో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన ఉద్యమి, సాధక్, ప్రదాత వంటి అంశాలపై ప్రజలకు వివరించి జనసేన పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఏ పార్టీలో లేని విధంగా జనసేన పార్టీలో కార్యకర్తలకు అధినేత అండదండలు ఉంటాయని ఇదివరకు అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ రుజువు చేశారని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ పాలవలస యశస్వి, జనసేన పార్టీ నాయకులు జమ్ము శ్రీను, శశి భార్గవి, అవనాపు విక్రమ్, మధ్య శివశంకర్, రౌత్ సతీష్, ఏఎంసీ వైస్ చైర్మన్ బొబ్బాది చంద్రనాయుడు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇది నాయకత్వాన్ని పెంచే విధంగా అందరికీ ఎవరైతే ప్రజా సమస్యల మీద ఆ ప్రాంతంలో కానీ ఆ గ్రామంలో కానీ ఉద్యమిస్తున్నారో వాళ్ళందరినీ ఉద్యమీలుగా తీసుకొని వాళ్ళని రేపు రాబోయే తరానికి నాయకులుగా తయారు చేసే విధంగా ఈ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ని చేయమని జనసేన పార్టీ అలాగే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. ఈరోజు 90 వేలతో ప్రారంభమైన జనసేన సభ్యత్వం 12 లక్షలకు చేరుకుంది. ఈసారి ఇంతకంటే ఎక్కువ అత్యధికంగా తీసుకెళ్లాలని అధ్యక్షుల వారు ఆదేశం జరిగింది. అందరినీ భాగస్వామ్యం చేసి అలాగే ముఖ్యంగా మహిళల్ని పార్టిసిపేట్ చేయమని ఎక్కువ మెంబర్షిప్లు తీసుకోమన్నారు. ఎందుకంటే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్ మహిళలకు ఇవ్వబోతున్నాం కాబట్టి వాళ్ళ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. నిజంగా చాలా పండగ వాతావరణంలో అన్ని నియోజకవర్గంలో రాష్ట్రమంత్రి ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర గౌరవ పెద్దలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం ఇన్ఛార్జ్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ యశస్వి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు జనసేన పార్టీ విజయనగరం నియోజకవర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా ఏకతాటిపై వచ్చి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సూచించారో ఆ మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఒక ఆలోచనతో ఉద్యమి, సాధక్, ప్రదాత అనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఒక ఆలోచనతో నిన్నటి రోజున 26వ తేదీ నుంచి ఈ కార్యక్రమం కంటిన్యూ 10వ తేదీ వరకు కూడా జరుగుతుంది. మేము ఇక్కడ విజయనగరం హెడ్ క్వార్టర్స్లో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మేమందరం కూడా జన సైనికులు, వీర మహిళలు, అలానే అందరూ కూడా ఇక్కడ ఎవరైతే సింపథైజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా అందరూ కలిసి నిన్న ప్రారంభమైన క్రియాశీలక సభ్యత్వం అనేది చాలా ఘనంగా మొదలుపెట్టాం. అయితే త్రూఅవుట్ ఏపీ రాష్ట్రంలో కూడా అదేవిధంగా చాలా గట్టిగా స్టార్ట్ చేశారు. అప్పటికే లక్షల మంది నమోదు చేసుకున్నారు, రెన్యూవల్స్ కూడా. అయితే ఇప్పుడు మీ అందరూ కూడా వినూతనంగా గొడుగులతో ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర పబ్లిక్లోకి వెళ్తున్నాం. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అందరూ కూడా చేయించుకుంటామంటున్నారు. అందరి నెంబర్స్ కూడా కొంతమంది డేటా లేకపోతే వాళ్ళ దగ్గర తీసుకున్నాం. అయితే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే పెద్దన్నగా, పెద్ద కొడుకుగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ మెంబర్షిప్ డ్రైవ్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో దానికి, అలాగే కొడుకులాగా వానకి, ఎండకి, వానకి అన్నిటికీ నేనున్నా అన్న భరోసా ఇస్తున్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ వినూతనంగా మొత్తం దేశంలో ఎక్కడ లేనంత ఘనంగా ఇన్సూరెన్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. అలానే ప్రజలు ఆదరణ చూస్తే చాలా సంతోషంగా ఉంది.